హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ సంక్రాంతి బ్లాగ్ అయితే చూసుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా చూడకపోతే తప్పకుండా సంక్రాంతి అండ్ భోగి బ్లాగ్స్ అయితే చూడండి. సో ఈ వ్లాగ్ అయితే నేను పెట్టడం కొంచెం డిలే అయితే అయింది. సో ఈ వ్లాగ్ కూడా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇది కనుమ రోజు వ్లాగ్ అన్నమాట. సో కనుమ అనేసరికి మనం నాన్ వెజ్ అది చేసుకుంటాం. అండ్ చాలామంది కోడి కోస్తారు కదా ఇంట్లో. సో పొద్దునే ఇంకా మేము కాసేపు బొడ్డోళ్ళు ఇద్దరితో టైం స్పెండ్ అయితే చేస్తున్నాను, మోక్షిత్ తోటి అండ్ హబీషా తోటి. సో ఇంతలోనే హరిదాస్ అయితే వచ్చారు. సో కనుమ రోజు పొంగల్ అయిపోయిన తర్వాత కనుమ రోజు అయితే ఇంటింటికి వెళ్తారు కదా. సో ఇంటింటికి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తామని చెప్పేసి వెళ్తూ ఉంటారు. సో కనుమ రోజు అయితే వస్తారు. మా ఇంటి దగ్గర కూడా అలానే వచ్చారు. మార్నింగే వచ్చారన్నమాట. సో ఆ రోజు ఇంకా హరిదాస్కి మనం ఏదైనా దక్షిణ ఇవ్వాలంటే ఇచ్చి అండ్ తర్వాత మా మమ్మీ ముందు పొంగల్కి దేవుడి మూల పెట్టినవి అన్నీ హరిదాస్కి ఇస్తుంది అన్నమాట. సో అలా ప్రతి ఇయర్ అలానే చేస్తాము. దిగు ఎల్రా ఫోటో దిగి వెళ్ళు. సో ఇంకా పొంగల్ కంటే ఇంకా మేము పప్పు ఇవన్నీ వండుకున్నాం కదా, అందు గురించి కనుమ రోజు కంపల్సరీ మేము నాన్ వెజ్ అయితే తింటాము. సో చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చాడు మా తమ్ముడు. అండ్ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఈ లెహంగా అయితే వేసుకున్నాను. సో ఈ లెహంగా వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ పేజ్ సిరి కలెక్షన్ పేజ్లో అయితే తీసుకున్నాను. సో మీకు నచ్చితే తప్పకుండా నాకు ఒకసారి సిరి కలెక్షన్ పేజ్లో డిఎం చేయండి. సో మీకు కావాలి అనుకున్నట్లయితే. అండ్ ఇక్కడ మా చెల్లి హెల్ప్ చేస్తుంది. లోపల నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. సో చికెన్ కర్రీ అండ్ లెగ్ పీసెస్ ఫ్రై చేసుకున్నాము. అండ్ తర్వాత బిర్యానీ ఇది. సో ప్రాన్స్ ఫ్రై అండ్ మటన్ కర్రీ కూడా. సో ఇవన్నీ శుభ్రంగా లాగించేసామన్నమాట ఆ రోజు. తినే ఊరికనే సో వంట కంప్లీట్ అయ్యి మేము లంచ్ చేసే టైంకి గంగిరెద్దులు వాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళైతే వచ్చారన్నమాట. సో సంక్రాంతి అంటేనే ఇవన్నీ ఉంటాయి కదా మనకి. విలేజెస్లో అయితే బాగా ఉంటాయి. సో ఈ గంగిరెద్దులు రావడం అండ్ తర్వాత హరిదాసు ఇవన్నీ సంక్రాంతి స్పెషల్స్ కదా, చాలా బాగుంటుంది పొంగల్ వచ్చేసరికి. సో అలానే వచ్చారన్నమాట. సో ఇంకా కాసేపు వాళ్ళతో సరిపోయింది. మా మోక్షిత్ అయితే ఇంకా చూసి కంగారు పడిపోతున్నాడు.
ప్యాంట్ వేసుకున్నాడు. విషయ జీన్స్ ప్యాంట్ వేసుకున్నా చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్గా ఉంది. నడు అంతే అయిపోయింది. అంతే దిగు ఫాస్ట్. అంతే విషయ అంతే అయిపోయింది. మళ్ళీ ఇస్తావా? మళ్ళీ సో మేమైతే రెడీ అయిపోయాము. లంచ్ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనుకున్నాము. సో లంచ్ అయ్యేసరికి ఆ రోజు అన్ని రకాల వంటలు చేసాం కదా, సో లేట్ అయితే అయిపోయింది. అండ్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్దాము. యాక్చువల్లీ బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం, పేరుపాలెం బీచ్కి. బట్ అప్పటికే 4:30, 5 అయిపోతుంది అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా చీకటి అయిపోద్ది. అందు గురించి మేము బీచ్కి అయితే వెళ్ళలేదు. సో కోడిపందాలు వెళ్దామని చెప్పేసి మా మోక్షిత్ అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. 3 days అడిగాడు, పాపం తీసుకెళ్ళడం అవ్వలేదు. సో ఇంకా వెళ్తున్నాం కదా, మధ్యలో ఎక్కడన్నా ఆగి చూద్దాం అనుకున్నాము. ఎక్కడ ఆగి చూసాక తర్వాత ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాం అనేసి స్టార్ట్ అయ్యమాట. కోడి బంధాలు ఎక్కడ కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నట్టు జనం గట్టి చూడు వెళ్ళిపోతుంది. నన్ను కాళ్ళు చూడవా అటు చూడు. అదిగో దాంట్లో కనిపిస్తుంది రోడ్డు రోడ్డు. నన్ను కానీ దీంట్లో చూడవే. కాళ్ళు చూడమంటే నన్ను మొహం చూస్తుందా? నీకెంత ముందే పడిపోతుంది. మోక్ష చూడరా. సో నేనైతే ఫస్ట్ టైం చూశాను కోడిపందాలు. ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ తీసుకెళ్ళరన్నమాట. బట్ ఈ ఇయర్ అయితే తీసుకెళ్తా అన్నారు మా హస్బెండ్. సో అది కూడా మేము ఎక్కువసేపు అయితే లేము. మేము వచ్చాము కానీ అక్కడ ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందు గురించి ఇంకా మెల్లగా సైడ్ అయిపోయాము.
సో ఇంకా కోడిపందాల దగ్గర అయితే ఎక్కువసేపు లేమన్నమాట. అప్పటికి కొంచెం అంతా చాలా రష్గా ఉంది. అందుకే ఇంకా మేము స్టార్ట్ అయిపోయి నర్సాపురం వచ్చేసాము. సో నర్సాపురం గోదావరి గట్టుగా అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ వచ్చేసరికి. సో సరదా కాసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం అనేసి బీచ్కి అయితే ఇంకా అప్పటికి చీకటిగా అయిపోయింది అన్నమాట. ఇంకా చీకట్లో ఏం చూస్తాం, అందు గురించి బీచ్ అయితే వెళ్ళలేదు. సో గోదావరి గట్టుకి అయితే వచ్చేసామన్నమాట మేము. సో మేము గోదావరి గట్టుకు వచ్చిన తర్వాత పంట అయితే ఎక్కాము. సో చాలా రోజులు అయిపోయింది పంట ఎక్కి, రోజులు కాదు సంవత్సరాలు, ఎప్పుడో నా చిన్నప్పుడు ఎక్కానమాట. అప్పుడు ఎక్కాను, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడే ఎక్కాను చాలా సంవత్సరాల తర్వాత. సో పంట ఎక్కి ఇటు సైడ్ నుంచి మేము అటు వెళ్ళాము. అటు సైడ్ ఊరి పేరు నాకు అంత ఐడియా లేదు, సకినేట్పల్లి సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడికి అయితే వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ జస్ట్ చూసేసి అలాగ మళ్ళీ బ్యాక్ అయిపోయామన్నమాట. అండ్ ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము. సో నా లెహంగా అయితే మీ అందరికీ నచ్చిందా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా. సో ఏంటి సడన్గా లొకేషన్ చేంజ్ అయిపోయింది అనుకోకండి, ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో నెక్స్ట్ డే ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇది నెక్స్ట్ డే మేము బీచ్కి అయితే వెళ్ళాము. ముందు రోజు కుదరలేదు కదా, అందు గురించి నెక్స్ట్ డే మేము బీచ్కి వెళ్ళాము. అండ్ బీచ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో సన్సెట్లో మాట ఎంత బాగుందో చూడండి. సో నేను శారీ అయితే కట్టుకొని వెళ్ళాను ఆ రోజు. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అనిపించింది.
అండ్ ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది టిష్యూ సెమీ టిష్యూ ఇక్కత్ శారీ అనమాట, ప్రింటెడ్ శారీ. చాలా బాగుంది అండ్ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా వచ్చింది. చాలా చాలా బాగా అనిపించింది నాకు శారీ వచ్చేసరికి, అండ్ మంచి అఫీషియల్గా అనిపించింది కట్టుకున్నప్పుడు. సో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను, అవే యాడ్ చేశాను. Boxing. Boxing. సో బీచ్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మేము ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. పాల్కొల్లో ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట. సో అంత పెద్ద ఏం లేదు. మా మోక్షిత్ అయితే ఇంకా డ్రాగన్ ట్రైన్ ఎక్కుతాననేసి అడిగాడు. సో అందు గురించి ఎక్కాము. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసరికి మింత్రాలో తీసుకున్నాను. అండ్ లాస్ట్లో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, కనుమ రోజు అండ్ నెక్స్ట్ డే దిగినవి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇదే లాస్ట్ వ్లాగ్ మాట సంక్రాంతి వ్లాగ్స్లో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.